సో హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. తెలంగాణ మహిళలకు శుభవార్త, బతుకమ్మ చీరలకు బదులు 500 రూపాయల నగదు. ఈసారి మహిళలకు బతుకమ్మ చీరలకు బదులుగా వాటి స్థానంలో ఒక్కొక్కరికి కానుకగా 500 రూపాయల నగదుని ఇవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తుంది. తెలంగాణలో బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రభుత్వం తరఫున అందించే బతుకమ్మ చీరల పంపిణీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. చీరల్లో నాణ్యత లేదని చాలామంది మహిళలు విమర్శిస్తున్న నేపథ్యంలో దీంతో ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ ఈసారి బతుకమ్మ పండుగకు బతుకమ్మ చీరలు కాకుండా కొత్త కానుక ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈసారి బతుకమ్మ చీరలకు బదులుగా 500 నగదు ఇవ్వాలని కూడా సంబంధిత వివరాలు కూడా పరిశీలించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని సమాచారం. బతుకమ్మ పండుగ అనేది తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద పండుగ. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ వస్తుంది. గత తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన చీరలకు బదులుగా ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు 500 రూపాయల నగదు ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్న సమాచారం. 500 లేదంటే ఆ పైన అందించేందుకు కసరత్తు చేస్తుంది తెలుస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వం అందించిన బతుకమ్మ చీరల్లో నాణ్యత కొరవడిందనే వార్త నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు రేవంత్ సర్కార్ తెలుస్తుంది. సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి.